ప్రశ్నించలేదు, దేవుణ్ణి నమ్మటాన్ని పక్కన పెట్టలేదు, దేవుణ్ణి కార్యం చేసేవాడు అనేసి దూరం పెట్టి, నాకు నష్టానికి ఏం చేస్తున్నాడయ్యా దేవుడు, నా పిల్లలు చచ్చిపోతుంటే అన్న మాట రాలేదు. దాన్ని బట్టంట ఈ దేవుడు కాలర్ ఎగరేసుకుంటూ దుష్టుడితో చెప్తున్నాడంట, చూసావా యోబు ఎంత నీతిమంతుడో, యోబు ఎంత నీతిమంతుడో, ఆస్తి పోయింది, బిడ్డలందరూ పోయారు, శరీరం అంతా వ్యాధి వచ్చింది, భార్యను చచ్చిపోరాను వదిలేసి వెళ్ళిపోయింది, అయినా కానీ నన్ను విడిచిపెట్టలేదు. అంటే యోబు నీతిని ఎవరి ముందు కనుపరుస్తున్నాడు? లోకం ముందు మాత్రమే కాదు, దుష్టుడు ముందు కూడా కనుపరుస్తున్నాడు. ఈరోజు సేమ్ అదే మన జీవితాల్లో దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఏంటి? నిన్ను లోకం ముందు ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నిన్ను లోకం ముందు, దుష్టుడు ముందు ఒక బలమైన నీతిమంతుడిగా, ఒక బలమైన విశ్వాసిగా, అన్నిటికంటే ముఖ్యంగా నా సొత్తు, నా బిడ్డ, నా కుమారుడు, నా లక్షణాలున్నాయి, నా పోలికలున్నాయి అనేసి నిన్ను చూపించాలని ఆశపడుతున్నాడు. నిన్ను చూపించాలని ఆశపడుతున్నాడు. అంటే అట్లాంటిది చూపించాలని అనుకున్నప్పుడు ఏం చేయకుండా వదిలేస్తామా? సరే ఇల్లు కొన్నాము, లేదంటే ఇల్లు కడుతున్నాం,